వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్ వచ్చేసి ఇంటరాక్టివ్ మోడ్లో పైథాన్ ప్రోగ్రామింగ్ చూసాము. పైథాన్ ఇంటరాక్టివ్ మోడ్లో పైథాన్ శాంపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ చూసాము. ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద పైథాన్ అండ్ ఆల్ ప్రోగ్రామింగ్ లెసన్స్. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్లో డిఫరెంట్ డేటా టైప్స్ చూద్దాము. డేటా టైప్స్ వచ్చేసి different data types can be stored in the memory, can be many of types. For example, student roll number వచ్చేసి stored numeric value store అవుతుంది, and his address can be stored in the alphanumeric characters. Python has various standard data types ఉంటాయి used to define the operations possible on them to store many of the each of them. ఇప్పుడు మనం different data types చూద్దాం. ఫస్ట్ వచ్చేసి int data type. int or integer is a whole number, పాజిటివ్ ఆర్ నెగిటివ్. దీనికి వితౌట్ డెసిమల్స్ ఆఫ్ అన్లిమిటెడ్ లెంత్ ఉంటుంది. వచ్చేసి ఎగ్జాంపుల్ ప్రింట్, ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ డెసిమల్ +2, ఇక్కడ వాల్యూ ప్రింట్ అవుతుంది నెక్స్ట్ స్టేట్మెంట్లో. ఇక్కడ మనం టైప్ చేస్తే ప్రింట్ ప్లస్ దిస్ వాల్యూ +2 టైప్ చేస్తే ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ 20, ఇక్కడ వచ్చేసి ప్రింట్ 20, ఇక్కడ వచ్చేసి 20 వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ 0b10, దీని వాల్యూ వచ్చేసి 2. నెక్స్ట్ 0b10, దీని వాల్యూ వచ్చేసి 2. నెక్స్ట్ 0x20, ప్రింట్ 0x20, దీని వాల్యూ వచ్చేసి 32. నెక్స్ట్ ఇంటరాక్ట్ మోడ్ 20 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 0b10, దీని వాల్యూ వచ్చేసి 2. a = 0, ఇక్కడ ప్రింట్ ఏ వస్తుంది, ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది 10. ఇంటరాక్టివ్ మోడ్లో a = 10 అయితే ఏలో 10 లోడ్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ ఏ అంటే ప్రింట్ 10 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ టు వెరిఫై ద ఆబ్జెక్ట్ ఇన్ ద పైథాన్ యూజ్ ద టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాము పైథాన్లో ఆబ్జెక్ట్ వెరిఫై చేయడానికి. టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో హియర్ టైప్ ఇంటరాక్టివ్ మోడ్లో టైప్ 10 యూజ్ చేసాము. అంటే 10 ఏ టైప్ క్యారెక్టర్ అని చూస్తాము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్లాస్ ఇంట్ అని వస్తుంది. క్లాస్ ఇంట్ టైప్ ఫంక్షన్కి క్లాస్ ఇంట్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ a = 11. నెక్స్ట్ దాంట్లో ప్రింట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఏ, ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ క్లాస్ ఇంట్ అని వస్తుంది. సో వెరిఫికేషన్ ఆఫ్ ద క్లాస్ హియర్. టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తే మనం క్లాస్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు 10 వచ్చేసి ఇంటీజర్ క్లాస్ అంటే క్లాస్ డిస్ప్లే అవుతుంది, ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఫ్లోట్ క్యారెక్టర్. ఫ్లోట్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్, ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కంటైనింగ్ 1 or more డెసిమల్స్. అంటే డెసిమల్స్ ఉంటాయి ఫ్లోటింగ్ పాయింట్లో. ఫ్లోట్ కెన్ ఆల్సో బి ద సైంటిఫిక్ నెంబర్స్ విత్ C, ఇండికేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ 10. ఇక్కడ y = 2.8 అండ్ దెన్ ప్రింట్ y ప్రింట్ కావాలి. 2.8 ఇక్కడ ప్రింట్ అవుతుంది. y = 2.8. నెక్స్ట్ ప్రింట్ టైప్ ఏ, ఇక్కడ y టైప్ ప్రింట్ కావాలి. టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ క్లాస్ ఫ్లోట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైప్ .4 0.4. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ 4 ప్రింట్ అవుతుంది. 0.4 టైప్ ఏంటి అని ఫ్లోట్ టైప్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2 ఇచ్చారు, 2కి 2.0 అని ప్రింట్ అవుతుంది. 2.0 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూస్ వచ్చేసి x y zలో 3 వాల్యూస్ యూజ్ చేసాము. ఈ వాల్యూ వచ్చేసి xలో స్టోర్ అవుతుంది, ఈ వాల్యూ yలో స్టోర్ అవుతుంది, ఈ వాల్యూ zలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ టైప్ x, ప్రింట్ టైప్ y, టైప్ z, ఈ మూడింటిది టైప్ వాల్యూ ప్రింట్ కావాలి. ఇక్కడ అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ క్లాస్ ఫ్లోట్. ఈ మూడు వాల్యూస్కి x వాల్యూ 35E3, దీని వాల్యూ టైప్ x, అవుట్పుట్ వచ్చేసి క్లాస్ ఫ్లోట్.
మూడిటికి క్లాస్ ఫ్లోట్ అని ప్రింట్ అవుతుంది. అవి మూడు ఫ్లోట్ వాల్యూస్ కాబట్టి ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అని ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ బూలియన్ ఫంక్షన్. ఆబ్జెక్ట్స్ ఆఫ్ బూలియన్ టైప్ హ్యావ్ వన్ ఆఫ్ టూ వాల్యూస్, ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ టైప్ ట్రూ. ఇది టైప్ ఏంటంటే ట్రూ టైప్ ఏంటంటే అవుట్పుట్లో క్లాస్ బూలియన్ అని ప్రింట్ అవుతుంది, బూలియన్ టైప్ అని. టైప్ ఫాల్స్, దీనికి టైప్ ఫంక్షన్ యూజ్ చేసాం ట్రూ ఫాల్స్కి, ఇది బూలియన్ టైప్ అని. నెక్స్ట్ స్ట్రింగ్స్ చూద్దాం. String in Python are identified as a continuous set of characters represented in the quotation marks. Python allows either part of the single or double quotations. ఇక్కడ మనం స్ట్రింగ్స్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇక్కడ మనం సింగిల్ కొటేషన్ యూజ్ చేయొచ్చు, డబుల్ కొటేషన్ యూజ్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ ఇక్కడ హలో సింగిల్ కొటేషన్లో ప్లస్ హలో డబుల్ కొటేషన్లో. String can be output to screen using the print function. For example, print hello అవుట్పుట్ స్ట్రింగ్కి ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ హలో యూజ్ చేసాము. ఇక్కడ అప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి ప్రింట్ కాలేజ్, ఇక్కడ వచ్చేసి కాలేజ్ నేమ్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ టైప్ కాలేజ్, ఇక్కడ వచ్చేసి కాలేజ్ టైప్ స్ట్రింగ్ టైప్ ప్రింట్ అవుతుంది, క్లాస్ స్ట్రింగ్ అని. ప్రింట్ కాలేజ్, ఇక్కడ కాలేజ్ నేమ్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి కాలమ్స్ యూజ్ చేసాము. నెక్స్ట్ if we want to include the either type of the quote characters within the string, the simplest way to use the delimit the string characters with other types. ఇక్కడ మనం ఈ కాలమ్స్ యూజ్ చేస్తున్నాం కదా, కాలం గురించి ఇచ్చారు. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్లూడ్ ద అదర్ టైప్ ఆఫ్ కోట్ క్యారెక్టర్ విత్ ఇన్ ద స్ట్రింగ్ లోపల మనం కోట్ క్యారెక్టర్ ఇంక్లూడ్ చేయాలంటే ద సింప్లెస్ట్ వే టు డిలిమిట్ ద స్ట్రింగ్ విత్ అదర్ టైప్. If the string contains single quotation, delimit it with the double quotation and vice versa. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రింట్ మార్సిట్ కాలేజ్ ఆటోనమస్ కాలేజ్, అండ్ ఇక్కడ చూడండి డబుల్ కాలమ్స్ ఇక్కడ ఉన్నాయి, మధ్యలో వచ్చేసి సింగిల్ కాలం పెట్టాము. దీనికి ప్రింట్అవుట్ ఎలా వస్తుందంటే మార్సిట్ ఈస్ ఆటోనమస్ కాలేజ్, ఇక్కడ టాటా అలానే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ మార్సిట్ ఈస్ ఆటోనమస్ కాలేజ్, ఇక్కడ సింగిల్ కాలమ్స్ ఇలా పెట్టాము, డబుల్ కాలమ్స్ ఇలా పెట్టాము, ప్రింట్ కూడా ఇలానే అవుతుంది. ఎంఆర్సీ ఆటోనమస్ కాలేజ్ అంటే మనం డబుల్ కాలమ్స్ యూజ్ చేసుకోవచ్చు, సింగిల్ కాలమ్స్ యూజ్ చేసుకోవచ్చు. Suppressing special character specific, a / is the front of the quotation character in a string of escapes. ఇక్కడ వచ్చేసి సప్రెసింగ్ స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేస్తాం మనం, అంటే స్లాష్ అలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఇక్కడ యూజ్ చేస్తాం. బ్యాక్ స్లాష్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్యూట్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్ ఎస్కేప్స్. బ్యాక్ స్లాష్ మనం ఎస్కేప్లా యూజ్ చేస్తాము. ఇట్ కాజెస్ పైథాన్ సప్రెస్ ఇట్స్ యూజువల్ స్పెషల్ మీనింగ్. ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ సింపుల్ వే యాజ్ అ లిటరల్ సింగిల్ కొటేషన్ క్యారెక్టర్. ఇక్కడ వచ్చేసి ప్రింట్ ఎంఆర్సెట్ ఇస్ అన్ ఆటోనమస్ కాలేజ్, ఇక్కడ వచ్చేసి బ్యాక్ స్లాష్ యూజ్ చేసాము, ఒక కాలం యూజ్ చేసాము కాలేజ్. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి ఎంఆర్సెట్ ఇస్ ఆటోనమస్, ఇక్కడ కాలం కూడా వచ్చేస్తుంది కాలేజ్ వస్తుంది, బ్యాక్ స్లాష్ ఏం రాదు, ప్రింట్ కాదు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాక్ స్లాష్ యూజ్ చేస్తామంటే స్లాష్ స్పేస్ వాటి కోసం బ్యాక్ స్లాష్ యూజ్ చేస్తాము. ప్రింట్ ఎంఆర్సెట్ ఇస్ అన్ ఆటోనమస్ కాలేజ్, ఇక్కడ స్లాష్ ప్లస్ సెమీకాలన్ కూడా యూజ్ చేస్తాము. ఎఫెక్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏం ప్రింట్ కాలేదు, ఎంఆర్సెట్ ఆటోనమస్ కాలేజ్ సేమ్ అలాగే ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ స్లాష్ అలాంటి వాళ్ళకి మనం స్లాష్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ లైన్ వాటి పర్పస్. Following is a table of escape sequences which cause Python
Python to suppress the usual special interpretation of characters in a string. ఎస్కేప్ సీక్వెన్సెస్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎలా ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్ మీకు బ్రీఫ్గా అర్థమవుతుంది ఎస్కేప్ క్యారెక్టర్ గురించి. ప్రింట్ సెమికాలన్ ఏ, ఇక్కడ స్లాష్ యూజ్ చేసాము. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డాట్ 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 బి, నెక్స్ట్ లైన్లో డాట్ 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 బి ఉంది, కాలన్ క్లోజ్ అయింది. దీనికి అవుట్పుట్ ఏంటంటే ఏ, ఈ స్లాష్ పోతుంది, నెక్స్ట్ లైన్ది ఇక్కడ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ లైన్ది ఇక్కడ ప్రింట్ అవుతుంది వాల్యూ డాట్ 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 బి. అవుట్పుట్లో ఏ డాట్ 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 బి అని వచ్చింది చూడండి. ఇక్కడ ప్రింట్ వచ్చేసి డిక్లరేషను కాలన్ ఏ స్లాష్, నెక్స్ట్ లైన్లో 3 డాట్స్ బి కొట్టాము, కాలన్ క్లోజ్ అయింది. ప్రింట్ వచ్చి అవుట్పుట్ వచ్చేసి ఏ డాట్ డాట్ బి, ఇది అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అవుట్పుట్ ప్రింట్ కాలన్ ఏ 1 స్లాష్, నెక్స్ట్ లైన్లో బి 1 స్లాష్ సి వస్తుంది. ఇక్కడ డాట్ 2 స్లాష్ యూజ్ చేసాము. అవుట్పుట్ చూడండి, ఇప్పుడు అవుట్పుట్ సేమ్ ఏబిసి అని వస్తుంది. దీనికి ఏ బీసీకి 2 స్లాష్ చేసాము, అవుట్పుట్ కూడా ఏబిసి వస్తుంది. నెక్స్ట్ స్లాష్ అని యూజ్ చేద్దాం. ఇప్పుడు ఏ కాలన్ ఏ స్లాష్ ఎన్ బి, ఇప్పుడు స్లాష్ ఎన్ అంటే నెక్స్ట్ లైన్కి ఇది యూజ్ చేస్తాము. ఇప్పుడు ఏ తర్వాత నెక్స్ట్ లైన్లో బి వచ్చింది చూడండి, నెక్స్ట్ లైన్లో బి. ఇది ఇంటరాక్టివ్ మోడ్ ఎగ్జిక్యూషన్ పైథాన్లో. స్క్రిప్ట్ కోడ్ మనం నెక్స్ట్ ఆఫ్టర్వర్డ్స్ చూద్దాం. నెక్స్ట్ ఇంటరాక్టివ్ మోడ్లో ప్రింట్ ఎంఆర్సెట్ స్లాష్ ఇన్ కాలేజ్, ఇప్పుడు ఎంఆర్సెట్ నెక్స్ట్ కాలేజ్ వస్తుంది, నెక్స్ట్ లైన్లో కాలేజ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్సెస్ గురించి చూద్దాము, ఎస్కేప్ సీక్వెన్సెస్ గురించి. స్లాష్, ఇక్కడ వచ్చేసి సింగిల్ కాలన్ టర్మినేట్ ద స్ట్రింగ్ విత్ ద స్ట్రింగ్ కొటేషన్ ఓపెనింగ్ డిలిమిటర్, లిటరల్ స్ట్రింగ్ కొటేషన్ క్యారెక్టర్. నెక్స్ట్ వచ్చేసి డబుల్ కొటేషన్, టర్మినేట్ ద స్ట్రింగ్ విత్ డబుల్ కొటేషన్ ఓపెనింగ్ డిలిమిటర్. నెక్స్ట్ వచ్చేసి న్యూ లైన్ టర్మినేట్ ఇన్పుట్ లైన్, న్యూ లైన్ ఇగ్నోర్డ్, ఎస్కేప్ న్యూ లైన్ ఇగ్నోర్డ్. ఇక్కడ స్లాష్ 2 లైన్స్ అంటే ఇంక్లూడ్ ద ఎస్కేప్ సీక్వెన్సెస్. ఇది మనం ఎగ్జాంపుల్స్లో చూసాం కదా ఇంతకుముందు, సేమ్ అలానే ఉంటుంది ఇవన్నీ. నెక్స్ట్ ఇన్ పైథాన్ అలా most all other common computer languages, tab character can be specified as a escape sequences slash tab. tab character యూజ్ చేస్తున్నాము, స్లాష్ ట్యాబ్ అని చెప్పి. పైథాన్లో ట్యాబ్ స్పెసిఫికేషన్లో అవుతుంది స్లాష్ టీ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో ప్రింట్ ఇన్ డబుల్ కొటేషన్లో ఏ స్లాష్ టీ బి, డబుల్ కొటేషన్ ఏ స్పేస్ బి వస్తుంది ప్రింట్లో, అవుట్పుట్లో స్లాష్ టీకి స్పేస్ వచ్చింది అవుట్పుట్. నెక్స్ట్ లిస్ట్ డేటా టైప్ చూద్దాం. లిస్ట్ డేటా టైప్. లిస్ట్, ఇట్ ఈస్ ఎ జనరల్ పర్పస్ అండ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. లిస్ట్ చూద్దాము. లిస్ట్ ఈజ్ a collection of ordered changeable arrows, duplicate members, grow and shrink as needed, sequence type sortable. To use a list, you must declare it first. Do this using square brackets and separate values with commas. We can construct and create list in many ways. ఎగ్జాంపుల్స్ చూద్దాం. లిస్ట్ మనం స్క్వేర్ బ్రాకెట్స్గా డిక్లరేషన్ ఉంది, స్క్వేర్ బ్రాకెట్స్గా డిక్లేర్ చేస్తాము. అండ్ సెపరేట్ వాల్యూస్ విత్ కామాస్, డిక్లరేషన్ బ్రాకెట్లో స్క్వేర్ బ్రాకెట్లో సెపరేట్ వాల్యూస్ కామాస్ పెట్టి డిక్లేర్ చేస్తాము. కలెక్షన్ ఆఫ్ ఆర్డరబుల్ చేంజబుల్ యారోస్, డూప్లికేట్ మెంబర్స్, గ్రో అండ్ స్ట్రింక్ యాజ్ నీడెడ్, వాల్యూస్ మనం గ్రో చేసుకోవచ్చు. అండ్ సీక్వెన్సబుల్ సార్ట్ చేసుకోవచ్చు లిస్ట్లో. ఎగ్జాంపుల్స్ చూద్దాము. లిస్ట్ 1, ఇక్కడ వచ్చేసి వాల్యూస్ 1 2 డిక్లరేషన్ ఎలా అంటే అలా చేసుకోవచ్చు. జనరల్ పర్పస్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ డేటా స్ట్రక్చర్లో యూజ్ చేస్తాము. కలెక్షన్ ఆఫ్ ఆర్డర్డ్ చేంజబుల్ యారోస్ దట్ అలోస్ డూప్లికేట్ మెంబర్స్ వల్ల చేస్తుంది. గ్రోస్ అండ్ స్ట్రింగ్ యాజ్ నీడెడ్ అండ్ సీక్వెన్స్. ఇది నెక్స్ట్ చూద్దాం ఫీచర్స్ అనేటివేంటో. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. లిస్ట్ 1 1 2 3, ఇక్కడ
ఆల్ఫాబెట్స్ యూజ్ చేసాము, ఆల్ఫాబెట్స్ కాలంలో యూజ్ చేసాము. AB 7B. ఇక్కడ వచ్చేసి అనదర్ 1 2 నెంబర్స్ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసాము 10 11. ఇక్కడ ప్రింట్ లిస్ట్ ప్రింట్ చేస్తున్నాము పై డిక్లరేషన్ వాల్యూస్. ఇక్కడ వచ్చేసి ప్రింట్ అవుట్ ఇలా వస్తుంది 1 2 3 AB 7 8 సేమ్ ఇలా ప్రింట్ అవుతుంది. సేమ్ అలాగా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ లిస్ట్ వాల్యూ ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ప్రింట్ అది. ఇక్కడైతే కాలన్ వచ్చింది, సేమ్ కాలన్. నెక్స్ట్ టుపుల్ డిక్లరేషన్ చూద్దాం. టుపుల్ ఎల్ ఈక్వల్ టు 1 2 3 4. టుపుల్ డేటా టైప్ గురించి చూద్దాము. టుపుల్ ఎల్ ఈక్వల్ టు 1 2 3 4. ఎల్లో 1 2 3 4 వాల్యూ స్టోర్ అవుతుంది. ఎక్స్ మనకి లిస్ట్ లాగా టుపుల్ డిక్లరేషన్ అవుతుంది. లిస్ట్ ఆఫ్ టుపుల్ ఎల్ ఎక్స్ వాల్యూ అందులో స్టోర్ అవుతుంది. డైరెక్ట్ ఎక్స్ అంటే స్టోర్ కాదు చూడండి. ఎక్స్ వాల్యూ ప్రింట్ కావాలంటే డైరెక్ట్ లిస్ట్ పెడితే వీళ్ళు ప్రింట్ కాలేదు చూడండి. వీటి కోసం మనం టుపుల్ యూజ్ చేస్తాము. ఈ లిస్ట్ కోసం వాల్యూ లిస్ట్ తోటి డైరెక్ట్ ప్రింట్ అయింది, లిస్ట్ తోటి డైరెక్ట్ వాల్యూ స్టోర్ కావడానికి టుపుల్ యూజ్ చేస్తాము. లిస్ట్ వాల్యూ స్టోర్ కావడానికి టుపుల్ యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి లిస్ట్ అయితే లిస్టే ప్రింట్ అవుతుంది. లిస్ట్ వాల్యూ డైరెక్ట్ స్టోర్ కాదు. ఇక్కడ టుపుల్ అని డిక్లరేషన్ చేస్తాము. లిస్ట్ ఎల్ లిస్ట్ 1 ఇది లిస్ట్ 1 నేము. లిస్ట్ డేటా టైప్ రావాలంటే టుపుల్లో డిక్లరేషన్ చేసి టుపుల్ని లిస్ట్లో యాడ్ చేస్తాము. ఫస్ట్ టుపుల్లో ఈ వాల్యూస్ అని డిక్లరేషన్ కావాలి. లిస్ట్లో ఆ వాల్యూ పెడతాము. ఇది ఎక్స్కి మనం అసైన్ చేస్తాము. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది చూడండి. ఎక్స్లో 1 2 3 4 ప్రింట్ అయింది. సో డిఫరెంట్ వాల్యూ ప్రింట్ కావాలంటే టుపుల్ క్యారెక్టర్ యూజ్ చేయాలి మనం. డిఫరెంట్ అసైన్ చేయాలంటే. నెక్స్ట్ వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ రిజర్వ్డ్ ఇన్ ద లొకేషన్స్. Variables are nothing but reserved memory locations to store values. This means that we have to create the variables to reserve some space in the memory. Based on data type, the variables and interpreter allows the memory to be decide what can be stored in the reserved in the memory. Therefore, by assigning the different data types to the variables, you can store the integers, decimals, characters and these values. So variables లో మనము integers, decimals, characters వాటి వాల్యూస్ స్టోర్ చేస్తాము. వేరియబుల్స్ నథింగ్ బట్ రిజర్వ్డ్ మెమరీ లొకేషన్స్ టు స్టోర్ వాల్యూస్. వేరియబుల్లో మెమరీ లొకేషన్ ఉంటుంది, వాల్యూస్ మనం వేరియబుల్లో స్టోర్ చేస్తాము. క్రియేట్ వేరియబుల్ రిజర్వ్ సమ్ మెమరీ స్పేస్. బేస్డ్ ఆన్ ద వేరియబుల్ ఇంటర్ప్రిటర్ వచ్చేసి టైప్ రిజర్వ్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఇంటీజర్స్, డెసిమల్స్, క్యారెక్టర్స్ వీటిని బట్టి. రూల్స్ ఆఫ్ పైథాన్ వేరియబుల్స్. వేరియబుల్స్ నేమ్ సచ్ యాజ్ letter or underscore character. Variable name cannot start with the numbers. Variable name must be start with the letters or underscore character. Underscore తో స్టార్ట్ చేయొచ్చు, లెటర్ తో స్టార్ట్ చేయొచ్చు. వేరియబుల్స్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ నెంబర్తో స్టార్ట్ చేయకూడదు. ఈ రూల్స్ వేరియబుల్స్ కెనాట్ బి విత్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్స్కోర్ క్యారెక్టర్స్. ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్ ఉండొచ్చు, అండర్స్కోర్ క్యారెక్టర్ ఉండొచ్చు. ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ నథింగ్ బట్ A to Z ఆర్ నెంబర్ 0 to 9 అండ్ అండర్స్కోర్ ఉండొచ్చు. 0 to 9 ఉండొచ్చు, అండర్స్కోర్ ఉండొచ్చు. వేరియబుల్స్ కెనాట్ స్టార్ట్ విత్ ద నెంబర్, మస్ట్ స్టార్ట్ విత్ ద లెటర్ అండ్ అండర్స్కోర్ క్యారెక్టర్. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అండ్ ఏజ్ ఆర్ డిఫరెంట్ వాల్యూస్. కేస్ సెన్సిటివ్ ఉంటుంది, ఏజ్ మనం ఎలా పెట్టుకోవచ్చు. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్ అని చెప్పి కంపల్సరీ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తాం కంపల్సరీ. కేస్ సెన్సిటివ్ ఇది కంపల్సరీ. ఇక్కడ ఎలా ఉంటో అలానే పెంచాలి. స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్ డిక్లరేషన్ కూడా అలానే అవుతుంది. అసైనింగ్ వాల్యూస్ టు వేరియబుల్స్. వేరియబుల్స్ అసైన్ చేయాలి. పైథాన్ వేరియబుల్స్ నాట్ explicit declaration to the reserved memory space. The declaration happens automatically when you assign the value to a variable. The equal sign can be used to assign the values variables. ఇక్కడ మనం ఈక్వల్ సైన్ యూజ్ చేస్తాము వాల్యూస్కి వేరియబుల్ అసైన్ చేయడానికి. The operand to the left of the operator
name variable and the operand right of the operator is a value stored in the variable. So value storage ki left value is the name of the variable, right value is the value stored in the left of the variable. Example చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 100 ఇంటీజర్ అసైన్మెంట్, b ఈక్వల్ టు 1000 ఫ్లోటింగ్ పాయింట్. ఫస్ట్ ఇది ఇంటీజర్, నెక్స్ట్ ఇది ఫ్లోటింగ్ పాయింట్, నెక్స్ట్ c ఈక్వల్ టు జాన్ స్ట్రింగ్. ఇక్కడ ప్రింట్ a, ప్రింట్ b, ప్రింట్ c, 3 వాల్యూ ప్రింట్ చేయాలి. ఇక్కడ రిజల్ట్ వచ్చేసి ఏకి వచ్చేసి ఏబిసికి ఏకి 100 ప్రింట్ అయింది, బికి 1000 ప్రింట్ అయింది, సికి జాన్ క్యారెక్టర్ వాల్యూ ప్రింట్ అయింది. సో మల్టిపుల్ అసైన్మెంట్. Python allows to assign the single value stored in the several variables simultaneously. For example, a equal to b equal to c equal to 1. ఇక్కడ సింగిల్ వాల్యూ మనం మూడింటికి ఒకసారి స్టోర్ చేయొచ్చు. ఈ ఫీచర్ పైథాన్లో ఉంటుంది. సో హియర్ ఇస్ integer object create the value 1. These values can be assigned to the same memory location. You can also assign the multiple objects to the multiple variables. And integer object 1 డిక్లేర్ అయింది. దీస్ వేరియబుల్స్ కెన్ బి అసైన్ టు ద సేమ్ మెమరీ లొకేషన్. ఇవన్నిటికీ మెమరీ లొకేషన్ సేమ్ ఉంటుంది. యూ కెన్ ఆల్సో అసైన్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ టు మల్టిపుల్ వేరియబుల్స్. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్కి అసైన్ చేయొచ్చు. ఇది చూద్దాం ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఏబిసి ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 1, 2, ఎంఆర్ సెట్. ఇక్కడ మల్టిపుల్ 3 వాల్యూస్ 3 వేరియబుల్స్కి డిక్లేరేషన్ చేసాము. ఇక్కడ చూడండి, 2 ఇంటీజర్ ఆబ్జెక్ట్స్ విత్ వాల్యూస్ 1, 2 అసైన్ టు వేరియబుల్స్ ఏ కమ్ బి. వేరియబుల్స్ ఇలా అసైన్ చేయొచ్చు. ఈ 1 వాల్యూ వచ్చేసి ఏకి అసైన్ అవుతుంది, 2 వాల్యూ వచ్చేసి బీకి అసైన్ అవుతుంది, ఎంఆర్ సెట్ వాల్యూ వచ్చేసి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఎక్స్పెక్టెడ్ 1 స్ట్రింగ్ ఆబ్జెక్ట్ విత్ వాల్యూ ఎంఆర్ సెట్ వచ్చేసి సికి అసైన్ అవుతుంది. సో నెక్స్ట్ అవుట్పుట్ వేరియబుల్. ద పైథాన్ ప్రింట్ స్టేట్మెంట్ ఆఫెన్ యూస్డ్ యాజ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ప్రింట్లో స్టేట్మెంట్ యూజ్ చేస్తాం కదా, అవుట్పుట్ వేరియబుల్ యూజ్ అవుతుంది. Variables do not need to declare any particular type. Even change after the type of have to be set. Output చూద్దాం. X equal to 5. X is the type of int. X equal to mod set. X is now type string. ఇక్కడ వచ్చేసి X వాల్యూ ఇప్పుడు సేమ్ వాల్యూలో మనం ఒకసారి ఇంటూ ఒకసారి స్ట్రింగ్ ప్రింట్ చేస్తున్నాము. ప్రింట్ ఎక్స్ అంటే స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది చూడండి. నెక్స్ట్ ఇదే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టు కంబైన్ టెక్స్ట్ అండ్ వేరియబుల్స్ పైథాన్ యూస్ ప్లస్ క్యారెక్టర్. టెక్స్ట్కి వేరియబుల్స్కి కంబైన్ చేయడానికి ప్లస్ క్యారెక్టర్ యూజ్ చేస్తాం పైథాన్లో. ఎక్స్లో మనం ఆసం స్టోర్ చేసాము. ఇక్కడ ప్రింట్ వచ్చేసి పైథాన్ ఈజ్ ఏ ప్లస్ ఎక్స్ కంకాటినేషన్కి ప్లస్ యూజ్ చేసాము. టు కాంబినేషన్కి పైథాన్ ఈజ్ ఆసం. ఇక్కడ చూడండి, పైథాన్ ఈజ్ ఆసం ప్రింట్ అవుతుంది. You can also use plus character to add the variables to another variable. ఇక్కడ పైథాన్ ఇస్ ఇక్కడ ఈ వేరియబుల్ వచ్చేసి ఎక్స్కి అసైన్ చేసాము. పైథాన్ ఆసమ్ ఈ వేరియబుల్ వచ్చేసి 5కి అసైన్ చేసాము. ఇక్కడ x + 5 జెడ్లో ఈ రెండు కంకాటినేట్ అయ్యాయి. ఇక్కడ మనం ఇలా కూడా కంకాటినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ ఎక్స్ అంటే ప్రింట్ జెడ్ అంటే ఇక్కడ ప్రింట్ అవుతుంది. పైథాన్ ఇస్ ఆసమ్. ఈ వేరియబుల్ వచ్చేసి స్ట్రింగ్ వేరియబుల్ ఇక్కడ డిక్లేరేషన్ చేయొచ్చు. ఈ స్ట్రింగ్ వేరియబుల్ వైలో డిక్లేర్ చేయొచ్చు. x + 5 జెడ్ ప్రింట్ జెడ్ విధంగా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ వస్తాయి. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద లెసన్స్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ పైథాన్ లెసన్స్.